హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ ఉన్నాం అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము. నా బ్యాక్గ్రౌండ్ చూసారా, అద్దరిపోయింది కదా. ఇది ఎక్కడో కాదు, మన హైదరాబాద్కి 150 కిలోమీటర్స్ దూరంలో అండ్ అదేవిధంగా సాగర్కి 40 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్న వైజాగ్ కాలనీ అనమాట. సో ఇక్కడ ఏది ఫేమస్ అండ్ ఇక్కడికి ఎలా రీచ్ అవ్వాలి అండ్ ఇక్కడికి బ్యాచిలర్స్ వస్తే ఎలా రావాలి, ఫ్యామిలీస్ తోటి అయితే ఎలా రావాలి, సో ప్రతిదీ కూడా మనము ఇన్ డీటెయిల్గా వీడియోలో అయితే మాట్లాడుకుందాము. సో ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సూపర్గా వచ్చింది వీడియో అయితే. అంతకన్నా ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూసి ఈ వీడియోని అయితే లైక్ చేసి ఇక్కడికి ఈ ప్లేస్కి ఎవరితో అయితే విజిట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. సో సోది లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్, మేమైతే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిపోయాము. హైదరాబాద్ నుంచి వైజాగ్ కాలనీ వరకు అయితే మనకి 150 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. అండ్ ఈ జర్నీ అయితే బైక్ పైన వెళ్తే మాత్రం సూపర్గా ఉంటుంది. ఎందుకంటే చుట్టూ పచ్చని పొలాలు, గ్రీనరీ చూస్తూ ఈ వ్యూ మొత్తం ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్ళొచ్చు. ఎల్బీ నగర్, ఇబ్రహీంపట్నం మీదుగా నాగార్జున సాగర్ వెళ్ళే రూట్లో అయితే మనం వెళ్ళాలి. ఈ జర్నీ అయితే ఆల్మోస్ట్ 3 అవర్స్ అయితే ఉంటుంది. మీరు కనుక ఫ్రెండ్స్ తోటి వెళ్ళాలి అనుకుంటే కనుక గూగుల్ మ్యాప్స్లో వైజాగ్ కాలనీ అని సెర్చ్ చేసి లొకేషన్ పెట్టుకొని అయితే వెళ్ళొచ్చు. మీకు అసలు ఎగ్జాక్ట్ లొకేషన్ దగ్గరికి అయితే తీసుకెళ్తుంది అనమాట. మీరు ఇక్కడ చూస్తున్న ఈ చిన్న విలేజ్ అయితే వైజాగ్ కాలనీకి దగ్గరలో ఉన్నటువంటి చిన్న తాండా. ఇక్కడి నుంచి వైజాగ్ కాలనీ ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. అండ్ ఈ లేక్లో ఒక శివుడి విగ్రహం కూడా ఉంది చూడండి. మనం ఫస్ట్ శివుడి విగ్రహం దగ్గరికి వెళ్ళి చూసి తర్వాత వైజాగ్ కాలనీకి వెళ్ళొచ్చు, లేకపోతే వచ్చేటప్పుడైనా శివుడి విగ్రహం దగ్గరికి అయితే వెళ్ళి చూడొచ్చు. నేనైతే లాస్ట్లో చూపిద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే మాకు ఆల్మోస్ట్ ఇప్పుడే 11:30 అయిపోయింది. సో అందుకని లంచ్ టైం వరకు మేము అక్కడికి వెళ్ళి ఫిష్ తీసుకొని అవన్నీ కుక్ చేయించుకునే టైం అయిపోతుంది కాబట్టి మేమైతే వెళ్తున్నాము. సో ఫస్ట్ మేము ఇక్కడికి రాగానే ఫస్ట్ అయితే చేపలు తీసుకున్నాం. మేము ఒకటే చేప 1.5 kg అయితే ఉంది. సో అది వీళ్ళు అయితే మనకు 150 రూపీస్కి అయితే ఇచ్చారనమాట. ఇక్కడ క్లీనింగ్ వాళ్ళదే, ముక్కలు కొట్టడం వాళ్ళదే, కుకింగ్ వాళ్ళదే, మొత్తం మేము ఒక్క దగ్గరనే తీసుకున్నాము. ఇక్కడ దేవుడమ్మ ఫిష్ మార్కెట్ అని చెప్పేసి ఉంటుంది. సో మేము అక్కడే తీసుకొని వీళ్ళే క్లీన్ చేసి వీళ్ళే ముక్కలు కొట్టి, అండ్ వీళ్ళు ఇక్కడ ఇంటి ముందేమో వీళ్ళు ఇలా క్లీన్ చేసి ముక్కలు అయితే కొట్టిస్తారనమాట. ఇంటి లోపలికి తీసుకెళ్ళి మనమైతే కుక్ చేయించుకోవాలి. సో కుకింగ్కి వచ్చేసి వీళ్ళు ఎంత ఛార్జ్ చేస్తున్నారు అని అంటే, పులుసుకి పర్ కేజీ అయితే 150 తీసుకుంటున్నారు, ఫ్రైకి పర్ కేజీ అయితే 100 రూపీస్ తీసుకుంటున్నారు. అండ్ మీకు ఒకవేళ చపాతీలు కావాలన్నా, రైస్ కావాలన్నా అది కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. చపాతీ వచ్చేసి ఒకటి 10 to 20 రూపీస్ ఉంది. అండ్ రైస్ వచ్చేసి కేజీ 150, హాఫ్ కేజీ అయితే 75. సో నేను భాస్కర్ గారు ఇద్దరమే కాబట్టి హాఫ్ కేజీ అయితే తీసుకున్నాము. సో వీళ్ళైతే మనకు 75 రూపీస్ ఛార్జ్ చేశారు. సో టోటల్గా మనకైతే 450 రూపీస్లో చేప తీసుకొని కుక్ చేసుకొని విత్ రైస్ తోటి అయితే తీసుకున్నాం అనమాట. ఫ్రై ఇంకా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇక నడుగురు పోదాం బోట్ షికార్కి. సో గైస్, మనమైతే బోటింగ్కి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చూడండి, మన అన్న వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు, బిఎన్ రెడ్డి నుంచి. సో మన సబ్స్క్రైబర్స్ అని చెప్పుకోవచ్చు. సో మనమైతే ఇప్పుడు బోటింగ్ అయితే వెళ్ళిపోతున్నాము. సో మేము మొత్తం కూడా చూపిస్తాను చూడండి. ఇక బోట్ స్టార్ట్ చేయడానికి బాబాయ్ అయితే నన్ను హెల్ప్ అడిగాడు. ఎలా అంటే మన ఆటోని స్టార్ట్ చేస్తాం కదా, సో అట్లనే ఈ బోట్ని కూడా స్టార్ట్ చేయాలి, ఇంజన్ని. సో మొత్తానికైతే స్టార్ట్ చేసినాము. ఇక్కడ నుంచి అయితే మన బోట్ జర్నీ ఐలాండ్ వరకు అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అయితే టైం పడుతుంది ఇక్కడ నుంచి. అండ్ ఈ అన్న వాళ్ళు అయితే మనకి బిఎన్ రెడ్డి నుంచి వచ్చారంట. వీళ్ళు ఫ్రెండ్స్ అందరు కలిసి వచ్చారు. వీళ్ళు బాగా చిల్ అవుతున్నారు. యాక్చువల్గా మేము వీళ్ళతోటి రావడానికి గల రీజన్ ఏంటంటే, మనకి బోట్ కాస్ట్ వచ్చేసి 1500. మీరు 2 మెంబర్స్ వెళ్ళినా, 1 మెంబర్ వెళ్ళినా, 8 మెంబర్స్ వెళ్ళినా కానీ సేమ్ కాస్ట్ 1500. సో అందుకని మేము ఈ అన్న వాళ్ళని రిక్వెస్ట్ చేసాము, అన్న మేము ఇద్దరమే ఉన్నాము, మీరు 5 మెంబర్స్ ఉన్నారు కదా, కలిసి వెళ్దాం, షేరింగ్లో అయిపోతుంది అని చెప్పేసి. సో అలా ఈ అన్న వాళ్ళతోటి కలిసి మేమైతే బోట్ షేర్ చేసుకున్నాము. సో 1500 అంటే పర్ హెడ్ 200 అలా పడిందనమాట మాకు. అన్న వాళ్ళు 5 మెంబర్స్, మేము 2 మెంబర్స్, 7 మెంబర్స్ కదా. మాకైతే 1500కి బై 2 కొడితే 200 పర్ హెడ్ అయితే పడ్డది. సో ఈ బోట్లో అన్న వాళ్ళు అయితే కొంచెం బియర్స్ ఇవి తాగుతున్నారు. సో మేము ఇంకా ఏం తెచ్చుకోలేదు కాబట్టి మేము థమ్స్అప్ తీసుకున్నాము. అండ్ అట్ ద సేమ్ టైం ఈ చేపల ఫ్రై అదంతా చేయించుకున్నాం కాబట్టి థమ్స్అప్ తాగుతూ ఈ చేపల ఫ్రై తింటూ, యాక్చువల్గా ఈ లేక్ మధ్యలో మనం కూర్చొని అసలు
ఈ చేపలు తినుకుంటూ ఈ థమ్స్అప్ తాగుకుంటూ అసలు వేరే లెవెల్ ఫీల్. మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి, ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. చూస్తున్నారు కదా మనకు అక్కడ కనిపిస్తుంది ఐలాండ్. సో ఐలాండ్గా మనం అయితే వెళ్ళేది. అంటే ఇక్కడ నుంచి జూమ్ చేసినా కనిపించదు, అందుకనే జూమ్ చేస్తలేము. దీన్ని ఏమంటారా, నది ఒడ్డ ఇది నదేనా? ఈ నది లోపల ఇందులో పట్టిన చేపలే తినుకుంటా, థమ్స్అప్ తాగుకుంటా, అంటే డ్రింక్స్ కూడా తెచ్చుకోవచ్చు, బీర్లే అని ఏమన్నా తెచ్చుకోవచ్చు, తాగవచ్చు దీని మీద నిమ్మలంగా. కానీ తాగిన అన్ని మళ్ళీ పలగొట్టి అందరి ఇందులో అయితే వేయద్దు. సో మనం ఎంత నీట్గా, మనం ఎంత మంచిగా నేచర్ని కాపాడితే నేచర్ మనల్ని అంత మంచిగా కాపాడుతుంది. సో నేనైతే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే స్టార్ట్ చేస్తాను, ఓకేనా? చిన్న అనమాట. సో గాయస్ మనమైతే ఐలాండ్ మీదకి వచ్చేసినాము. ఇక్కడ కొన్ని ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. యాక్చువల్లీ 2 అట్లా అవుతుంది అనమాట. సో మస్తు ఆకలి అవుతుంది. సో ఫస్ట్ తిన్న తర్వాత నేను మొత్తం కూడా మీకు ఈ ఐలాండ్ ఎట్లున్నది అండ్ ఇక్కడ వీళ్ళు కొంతమంది అయితే ఇక్కడ టెంట్లు వేసుకొని చేపలు అయితే పడుతున్నారు. మేము వాళ్ళని కూడా చూపిస్తాను. సో ఫస్ట్ అయితే తిందాము, ఎందుకంటే మేము ఫుడ్ అక్కడ ప్రిపేర్ చేయించినాం కదా. సో మనకు ఫ్రై చేస్తారు అండ్ ఎట్ ద సేమ్ టైం మనకైతే చేపల పులుసు కూడా పెట్టిస్తారు. చేపలు వాళ్ళ దగ్గరనే తీసుకోవాలి, వాళ్ళు కర్రీస్ ఇంకా ఫ్రై అయితే చేసిస్తారు. అండ్ ఇక్కడ మీకు కావాలనంటే మన డ్రింక్స్ కూడా దొరుకుతున్నాయి, కానీ డబల్ రేట్లో దొరుకుతున్నాయి. మీరు వైన్స్ నుంచి అయితే తెచ్చుకోవచ్చు నన్ను అడిగితే. సో అండ్ ఇంకోటి ఏంటంటే మీరు అవి తెచ్చుకున్నా కానీ జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా వెళ్ళండి. సో ఇప్పుడైతే ఆకలి అవుతుంది. సో నేనైతే తింటున్నా, టేస్ట్ ఎట్లుందో కూడా చెప్తాను తినేసి. వీళ్ళైతే చేసిరు. చేపల పులుసు మాత్రం అదిరిపోయింది. అంటే అదిరిపోయిందంటే నేను పీజీలో ఉంటా కాబట్టి నాకైతే మస్తు అనిపించింది ఇది. అండ్ ఫ్రై వచ్చేసి నేను ఇంతకుముందే చెప్పినా మీకు, ఫ్రై అయితే సూపర్ ఉంది ఫ్రై. అండ్ పులుసు కూడా జబర్దస్త్ ఉంది. సో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడికి వచ్చిన తర్వాత. అండ్ ఈ చుట్టుపక్కల మొత్తం సన్నదోమలు అవుతున్నాయి. సో నేను తిన్న తర్వాత వీడియో అయితే స్టార్ట్ చేస్తాను, ఓకేనా? గైస్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మనల్ని అయితే ఐలాండ్కి తీసుకొచ్చింది ఈ జగ్గా అనే అన్ననే. సో మనకి బోట్కి వచ్చేసి ఎంత ఛార్జ్ చేస్తున్నారో మనం అన్ననే అడిగి తెలుసుకుందాము. మీరు ఎంత ఛార్జ్ చేస్తున్నారు అన్న బోట్కి? బోటింగ్ అంటే గంట సేపు ఇక్కడ ఐలాండ్ లో తీసుకొచ్చి ఉంచుతున్నా 1500 తీసుకుంటాము. ఓకే, 1500 1 అవర్ అయిపోయిన తర్వాత లేటు ఉంటే మళ్ళీ ఛార్జ్ పెరుగుతూనే ఉంటుంది. ఇంకా గంటకు వచ్చి మళ్ళీ 500 పెరుగుతారు. ఓకే, సో గైస్ ఇది అనమాట. అంటే మనకి ఆ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇక్కడ ఐలాండ్ కి రావడానికి అయితే 1500 వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. అంటే 2 మెంబర్స్ ఉన్నా, 3 మెంబర్స్ ఉన్నా, 8 మెంబర్స్ ఉన్నా బోట్ కి, అంటే ఆ బోట్ అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి 1 అవర్ టైమ్. సో 1500 అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఆ 1500 అంటే 1 అవర్ టైం అయిపోయింది. టైం అయిపోయిన తర్వాత ఇంకెక్కువసేపు మీరు ఇక్కడ టైం స్పెండ్ చేద్దాం అనుకుంటే కనుక మళ్ళీ ఇంకా ప్లస్ 500 అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తారంట. సో అది. అండ్ ఈ జగ్గా అన్న నెంబర్ నేను పైన కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. అండ్ పైన ఇక్కడ కూడా వదులుతాను చూడండి, ఓకేనా? మీరు ఇక్కడ క్యాంపెయిన్ కూడా చేయొచ్చు. ఇక్కడ టెంట్స్ కూడా దొరుకుతాయి, లేకపోతే మీరైనా టెంట్స్ అయితే తీసుకొచ్చుకోవచ్చు. ఫ్రెండ్స్ తోటి వస్తే ది బెస్ట్ ప్లేస్ అని అయితే నేను చెప్తాను. ఐలాండ్ అంటే ఏదో ఫారెన్లో ఉన్నదానిలాగా అట్లుంటుంది ఇట్లుంటుంది అని అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. చుట్టూ వాటర్, మధ్యలో కొంచెం స్పేస్ ఉంటుంది. సో అదే ఈ ఐలాండ్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరైతే ఖచ్చితంగా ఫ్రెండ్స్ తోటి అయితే విజిట్ చేయండి అబ్బా, ఖచ్చితంగా విజిట్ చేయండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నా బ్యాక్ సైడ్ అయితే బోట్స్ అయితే ఇక్కడ ఆపుతున్నారు. మనల్ని స్టార్టింగ్ పాయింట్ నుంచి ఐలాండ్కి తీసుకొచ్చిన తర్వాత బోట్స్ అయితే ఇక్కడ ఆపుతున్నారు, మీరు చూసుకోవచ్చు ఇక్కడ. సో ఆ బోట్స్ దగ్గర అంటే వీళ్ళు ఆపిన దగ్గర మనం అయితే వాటర్ గేమ్స్ ఆడుకోవచ్చు. అండ్ అందులో వాటర్లో దిగి కొంచెం లోతు వరకు అయితే దిగి మనం అయితే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ నా బెటర్ సజెషన్ ఏంటంటే ఫ్యామిలీతో రండి, లేకపోతే బ్యాచిలర్ తోటి వస్తే మాత్రం, అంటే ఫ్రెండ్స్ తోటి వస్తే మాత్రం హైలైట్ ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. అండ్ మనము ఆ బోట్ పైన వచ్చేటప్పుడు మనం తెచ్చుకున్న ఏమైనా సరే, అటువంటి డ్రింక్స్ అయినా సరే, అండ్ ఫిష్ ఫ్రై కానీ, చేపల పులుసు కానీ, సో ఇవన్నీ కూడా చుట్టూ వాటర్, మధ్యలో మన బోట్, ఆ బోట్లో మనం అయితే ఇవన్నీ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ రావచ్చు. నేను మీకు ఇంతకుముందు చూపించాను కదా, బోట్లో వచ్చే సీన్స్ కూడా చూపించాను. సో సూపర్ అనిపిస్తుంది. అట్లీస్ట్ మీరు ఒక్క వీకెండ్ అయితే మీరు వీలు చూసుకొని ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి, ఓకేనా? మీరు అక్కడ చూడండి, అక్కడ చూపిస్తున్నాను చూడండి, అక్కడ వాళ్ళు గేమ్స్ కూడా ఆడుకుంటున్నారు, వాటర్ గేమ్స్.
అండ్ ఇక్కడ కొంతమంది మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కొంతమంది అయితే ఉంటున్నారు, వాళ్ళైతే చేపలు పట్టుకొని జీవిస్తున్నారని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఒక 4 అయితే గుడిసెలు ఉన్నాయి. అండ్ ఇప్పుడే అక్కడ చూడండి వలలు అయితే లాగుతున్నారు. సో నేను చెప్పాను కదా గైస్, ఈ ఐలాండ్ పైన అయితే కొంతమంది ఉంటున్నారు అని చెప్పేసి. సో వాళ్ళే వీళ్ళు అనమాట. అండ్ ఇక్కడ అన్న వాళ్ళు అయితే చిల్ అవుతున్నారు చూడండి. సో ఇక మనమైతే రిటర్న్ వెళ్ళే టైం అయితే వచ్చింది. సో మీకు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇక్కడికి వచ్చేటప్పుడు కనుక ఖచ్చితంగా క్యాష్ అయితే క్యారీ చేయండి గైస్. ఇక్కడ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ అసలు మొబైల్ నెట్వర్కే ఉండట్లేదు. సో మేమే చాలా ఇబ్బంది పడ్డాము మనీ కోసం అని అయితే. ఈ అన్న వాళ్ళు అయితే మాకు కొంచెం హెల్ప్ చేశారు. అండ్ మేము బయటికి వెళ్ళిన తర్వాత వీళ్ళకైతే ఫోన్పే చేసినాము. సో మీరు అట్లయితే ఇబ్బంది పడకండి, ఖచ్చితంగా క్యాష్ అయితే మెయింటైన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నేను స్టార్టింగ్లో చెప్పిన శివుడి విగ్రహం అయితే ఇదే గైస్. ఇదైతే మనకు వైజాగ్ కాలనీకి ఎంట్రన్స్లో అయితే ఉంటుంది. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీకెండ్ ఇంకో మంచి వీడియోతో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.